ఆటగాడు ఇప్పుడున్న ఆటగాడు మణికంటే సూపర్ ఆటగాడు. యస్మిన్ ఫ్లడ్ చేసాడే నిన్న. ఏం పాట పాడాడు అనుకున్నావు? అందమైన ప్రేమరా నీ చెయ్యి తగిలితే. అబ్బా డ్యాన్స్ వేయలేదు కదా. కాకపోతే అద్దం మీద వేసి లాక్ చేశాడు కదా. లాక్ చేయగానే ఈవిడికి కూడా చిలకలు కదిలిని, గిలకరాలు కదిలిని. అదే దాన్ని ఏమంటారు, టచ్ అయినమాట. ఓహో ఆయన ఓ మామూలు వేరియేషన్స్ కాదు. నేను సీజన్లో 3 వేరియేషన్స్ చూసాను ఆడిది. మణికంఠ గురించి ఎక్స్పెషల్లీ మాట్లాడదాం. ఫస్ట్ అక్కడ స్పిన్ ద బాటిల్ గేమ్లో విష్ణుప్రియ మీద పడిందాడు కన్ను, ఎందుకంటే షార్ట్ వేసుకొచ్చింది దానికోసం. వాడితో డ్యాన్స్ వేయించాడు, పోల్ డ్యాన్స్ వేయించాడు, చూశారు కదా. నెక్స్ట్ యష్మి మీద పడ్డాడు, లాస్ట్లో దొంగతనం మీద పడ్డాడు. వాడు ఏందో సూపర్ ఆడుతున్నాడు. అలాగే ఆడాలి, అలా ఎగ్జైట్ అవ్వాలి. ఎవడన్నా ఇప్పుడు ఒకడి గురించి అడిగావు నువ్వు, నేను వాడి గురించి చెప్తున్నానంటే నాకు ఎగ్జైట్మెంట్ ఉంది లోపల. వాడు ఇంత బాగా ఆడుతున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నిఖిల్ గురించి చెప్పాలంటే పృథ్వీ కూడా తాడు తీసాడు, ఆ తాడు పట్టుకొని బాల్ వేసే గేమ్లో. అలా తాట తీయాలి, ఆడికి తెలుస్తుంది ఆడి స్ట్రెంత్ ఏంటో. ఆడే పెద్ద బిల్డప్ లాగా ఇలా కండలు వేసుకుని ఎంతసేపు జబ్బాలు వేసుకుని తిరుగుతున్నాడు. అవును. ఎవరెవరో నిఖిలా మణికంఠ గురించి వీళ్ళంతా తప్పుగా మాట్లాడుతున్నారని. అవును కిచెన్లో నుండి వచ్చి ఎస్ నేను పాయింట్ మిస్ అయ్యాను బస్సు. నిజమే, అదే మణికంఠని పాపం వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ ఏదో కామెడీగా చేసుకుంటున్నారులే. వాడు ఏంటంటే ఉడికిపోతున్నాడు కదా పాపం, అసలు ఆడగాలికి దూరంగా ఉన్నాడు ఛానల్ నుంచి. వాడుకుండే ప్రెస్టేషన్లు వాడుకుంటే పెళ్ళాం వదిలేసి పాపం ఆడికి ఆడగాలి తగలట్లేదు. ఏదో యష్మిన్ తగులుకుందామంటే నా కొడుకులందరూ నా గురించి ఏదో బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారో అని ఫీల్ అయిపోయి బయట నుంచి వచ్చి నా గురించి అలా మాట్లాడుకుంటే నాకు ఇష్టం ఉండదు బ్రో, నా మాట తీరు ఇంతే బ్రో అన్నాడు. వాళ్ళు కూడా ఏంద్రా స్వామి మనకి ఇట్లాంటి వాడు దొరికాడు అనిపించి ఆడ అబ్బాయి కూడా అయితే ఎక్స్ప్రెస్